Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ప్రొడక్ట్ ని ట్యాగ్ చేశాను. ఆ ప్రొడక్ట్ మీకు నచ్చినట్లయితే లింక్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేయండి. ఈ వీడియోలో అయితే మాట్లాడడానికి సంబంధించిన సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పెసలు. పెసలుని మనం ఇంగ్లీష్ లో గ్రీన్ గ్రామ్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఏ పని చేసినా సరిగ్గా చెయ్యి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో వాట్ ఎవర్ యు డూ ఇట్ రైట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పట్టీలు. ఇది చాలా మంది లేడీస్ వేసుకుంటారు కదా. అయితే వీటిని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు, లేదా పిచ్చివాడిలా, లేదా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ నువ్వు ఏమీ మాట్లాడవా. ఎవరైనా తక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్ లో డోంట్ యూ సే ఎనీథింగ్, ఆర్ డోంట్ యూ స్పీక్ ఎనీథింగ్, ఆర్ డోంట్ యూ టాక్ ఎనీథింగ్ ఈ విధంగా అడుగుతాం. Now the first example is whenever I see you, you remain silent without saying anything. Or whenever I see you, you remain silent without speaking anything. అంటే నేను నిన్ను చూసిన ప్రతిసారి, లేదా నేను నిన్ను చూసినప్పుడల్లా కూడా నువ్వు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటున్నావు అని. Another example is I thought many times that you don't say anything. Or I thought many times that you don't speak anything. అంటే నువ్వు ఏమీ మాట్లాడవని, లేదా నువ్వు ఏమీ అనవని నేను చాలాసార్లు అనుకున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నీ మాటలు ఎప్పుడూ వినలేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ హర్డ్ యువర్ వర్డ్స్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ యువర్ వర్డ్స్ ఈ విధంగా చెప్తాం. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ అంటే నేను ఎప్పుడు వినలేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈవెన్ వెన్ యూ స్పీక్ వెరీ స్లోలీ. దాట్స్ వై ఐ డెంట్ హియర్ యూ. Even when you speak very slowly. That's why I didn't hear you. అంటే నువ్వు మాట్లాడినా కూడా చాలా నెమ్మదిగా మాట్లాడతావు, అందుకే నేను నీ మాటలు వినలేదు అని. Now the second example is I didn't hear your words, so I couldn't remember your voice. Or I didn't hear your words, so I could not remember your voice. అంటే నేను నీ మాటలు ఎప్పుడు వినలేదు, అందుకే నేను నీ వాయిస్ని గుర్తుపట్టలేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నేను ఎక్కువగా మాట్లాడను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ టాక్ మచ్, ఆర్ ఐ డోంట్ టాక్ సో మచ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అన్నెసెసరీలీ, సో ఐ ఓన్లీ టాక్ వెన్ నెసెసరీ. ఆర్ I don't like to talk unnecessarily, so I only talk when it's necessary. అంటే నాకు అనవసరంగా మాట్లాడటం ఇష్టం ఉండదు, అందుకే నేను అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాను అని. Now the second example of this sentence is I am silent like this at home too. I am silent like this at home too. అంటే నేను ఇంట్లో కూడా ఇలా సైలెంట్గానే ఉంటాను, లేదా ఇలా నిదానంగానే ఉంటాను అని. సెంటెన్స్ నెంబర్ 4 is అందరితో అంతగా కలవలేను. చాలామంది ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ గెట్ అలాంగ్ వెరీ వెల్ విత్ ఎవ్రీ వన్. ఐ డోంట్ గెట్ అలాంగ్ వెల్ విత్ ఎవ్రీ వన్ అంటే నేను అందరితో అంతగా కలవలేను అని. గెటింగ్ అలాంగ్ విత్ సమ్ వన్ అంటే ఎవరితోనైనా కలిసిపోవడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఆమ్ అన్ ఇంట్రోవర్ట్, సో ఐ డోంట్ టాక్ మచ్. ఆర్ ఐ ఆమ్ అన్ ఇంట్రోవర్ట్, సో ఐ డోంట్ టాక్ సో మచ్ అంటే నేను ఇంట్రోవర్ట్ని, అంటే ఎక్కువగా మాట్లాడలేను, లేదా అందరితో కలవలేను, అందుకే నేను చాలా తక్కువగా మాట్లాడతాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ అదర్స్ స్పీక్ టు మీ, I will also speak, but first I cannot speak.
If others speak to me, I will also speak, but first I cannot speak. అంటే అవతలి వాళ్ళు నాతో మాట్లాడినట్లయితే నేను మాట్లాడతాను, అంతేకాని నేను ముందుగా మాట్లాడలేను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ చాలా తక్కువగా మాట్లాడతాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ స్పీక్ వెరీ లిటిల్, ఐ స్పీక్ వెరీ లిటిల్ ఆర్ ఐ స్పీక్ వెరీ లెస్, ఈ విధంగా చెప్తాం. వెరీ లిటిల్ ఆర్ వెరీ లెస్ అంటే చాలా తక్కువ అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మెనీ థాట్ దట్ ఐ కుడ్ నాట్ స్పీక్. మెనీ థాట్ దట్ ఐ కుడ్ నాట్ స్పీక్ ఆర్ ఐ కుడెంట్ స్పీక్ అంటే చాలామంది నాకు మాటలు రావని లేదా నేను మాట్లాడలేనని అనుకున్నారు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ when I joined the office, everyone thought that the same and then they were shocked when I spoke. When I joined the office, everyone thought the same and then they were shocked when I spoke. అంటే నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు కూడా అందరూ అలానే అనుకున్నారు, కానీ నేను మాట్లాడిన తర్వాత అందరూ షాక్ అయ్యారు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఎక్కువగా మాట్లాడటం నాకు నచ్చదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I don't like talking too much. I don't like talking too much. ఈ విధంగా చెప్తాం. Too much అంటే చాలా ఎక్కువ అని. Now the first example is people who talk even when they don't have to, I get really annoyed. Or people who talk even when they don't have to, I get really irritated. అంటే అవసరం లేనప్పుడు లేదా మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు కూడా మాట్లాడితే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ టాకింగ్ టూ మచ్, ఇట్స్ నాట్ ఫర్ మీ టు హియర్ ఆల్ దిస్, సో గో అవే ఫ్రమ్ హియర్. ఆర్ యు ఆర్ టాకింగ్ టూ మచ్, ఇట్స్ నాట్ ఫర్ మీ టు హియర్ ఆల్ దిస్, గో అవే ఫ్రమ్ హియర్ అంటే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఇవన్నీ వినడం నా వల్ల కాదు, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ అంటే నా వల్ల కాదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అవసరమైతేనే మాట్లాడతాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టాక్ టు యూ ఓన్లీ ఇఫ్ నెససరీ ఆర్ ఐ విల్ టాక్ ఓన్లీ ఇఫ్ నెససరీ, ఈ విధంగా చెప్తాం. ఓన్లీ ఇఫ్ నెససరీ అంటే అవసరమైనప్పుడు మాత్రమే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ టాక్ టు హిమ్ మచ్ బికాజ్ హీ టాక్స్ టూ మచ్. ఐ డోంట్ టాక్ టు హిమ్ మచ్ బికాజ్ హీ టాక్స్ టూ మచ్ అంటే నేను అతనితో ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే అతను చాలా ఎక్కువగా మాట్లాడతాడు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ టాక్ మచ్ విత్ ఎనీ వన్, ఐ డూ మై వర్క్ అండ్ గో హోమ్. ఐ డోంట్ టాక్ మచ్ విత్ ఎనీ వన్, ఐ డూ మై వర్క్ అండ్ గో హోమ్ అంటే నేను ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడను, నేను నా పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ తెలియని వారితో అస్సలు మాట్లాడలేను. ఇది చాలామంది అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ టాక్ టు అ స్ట్రేంజర్ అట్ ఆల్. ఐ కాంట్ టాక్ టు అ స్ట్రేంజర్ అట్ ఆల్, ఈ విధంగా చెప్తాం. స్ట్రేంజర్ అంటే ఎవరో తెలియని వాళ్ళు అని. ఐ కాంట్ టాక్ అట్ ఆల్ అంటే నేను అస్సలు మాట్లాడలేను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ టు సమ్వన్ ఇన్ ద ఆఫీస్, ఐ ఓన్లీ టాక్ యాజ్ మచ్ యాజ్ ఐ నీడ్ టు. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ టు సమ్వన్ ఇన్ ద ఆఫీస్, ఐ ఓన్లీ టాక్ యాజ్ మచ్ యాజ్ ఐ నీడ్ టు అంటే నేను ఆఫీస్లో ఎవరితో అయినా మాట్లాడాల్సి వస్తే నేను అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడతాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ వీ టాక్ మోర్ వీ విల్ గెట్ మోర్ ప్రాబ్లమ్స్. ఇఫ్ వీ టాక్ మోర్ వీ విల్ గెట్ మోర్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా మనం ఎక్కువగా మాట్లాడినట్లయితే ఎక్కువ సమస్యలు వస్తాయి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.